అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక. అపోస్తల కార్యము 10వ అధ్యాయములో కొర్నేలు అనే ఒక భక్తిపరుడు మనకు కనపడతాడు. కొర్నేలు తన ఇంటి వారితో ప్రార్థన చేశాడు. అలాగనే మీరు కూడా మీ ఇంటి వారితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మీరు ఏ పరిచర్య చేయాలనో ఆ పరిచర్య నిమిత్తము మీరు ఒక సిద్ధపాటు కలిగి ఉండండి. నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు దేవుని కోసము దేవుని పనిలో మీరు ముందుకు నడిపించబడాలని పెబిపేట మనం చేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలో ఏకీపించండి. తండ్రి వందనాలు, కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, కొర్నేలు వలె ధర్మకార్యము చేయుటకు, కొర్నేలు వలె కుటుంబంలో తండ్రి నాయన కలిసి ప్రార్థన చేసుకోవటానికి మా ప్రియులందరికీ తండ్రి అటువంటి మనసు దయచేసి మీ కృపలో బలపరచమని, ఈరోజు దీవెన ఆశీర్వాదము అయ్యా తండ్రి మెండుగా దయచేయండి. వారికి ఇచ్చిన పని బాటల్లో వారు కొనసాగిపోతుండగా ఆ పనిలో తోడుగా ఉండి మీరు మాత్రమే స్థిరపరచమని, అన్ని విషయాల్లో పెవ్వ ఈ లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము 4 గంటల నుంచి 5:30 వరకు దేవుని రాకడ మరవద్దే మనస అనే ప్రోగ్రామ్ను ప్రార్థనని ఏర్పాటు చేశాము. ఇంచుమించుగా 15 రోజుల నుంచి ఆ పరిచర్య కొనసాగించబడుతుంది. ఆ పరిచర్య కొరకు ప్రార్థించండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక, ఆమేన్.